సమరయ స్త్రీ అసలు తీవ్రత ఎందుకంటే తనకి అంత సమరయ స్త్రీకి ఎంత తీవ్రత ఉంది? ఏమనుకుంది? నేను ఒక్కదాన్నే ఆశ్రదింపబడితే అది పెద్ద గొప్పతనము కాదు. నాతో పాటు దీనులు ఉన్నారు, నాతో పాటు దరిద్రులు ఉన్నారు, నాతో పాటు అలిసిపోయిన వారు ఉన్నారు, నాతో పాటు సొమ్మసిల్లిపోయిన వారు ఉన్నారు, నాతో పాటు బలహీనుడు నా యొక్క సమరయ గ్రామంలో ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఒక్కతనే ఆ జీవపు బూటలు త్రాగితే సరిపోదు. నాతో పాటు నాలాంటి స్థితిలో, పాపపు స్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో అపవిత్రులైపోయి పాపాత్ములైపోయి అనేక మంది ఉన్నారు. నాతో పాటు వారు కూడా ఈ జీవపు బూటలు త్రాగాలని తాను తీవ్రత కలిగి ఏం చేసిందటండి? కొండను అక్కడ విడిచిపెట్టి ఏం చేసింది? కొండను